ఎప్పుడు సీరియస్ వార్నింగులు ఇచ్చే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు కొంచెం కూల్ అయినట్టు కనిపిస్తున్నారు. చాలా రోజుల నుంచి సొంత పార్టీ నాయకుల మీదే కామెంట్స్ చేస్తూ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అసలు ఎమ్మెల్యే ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఆయన మనసులో వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అన్న ఎంక్వైరీలు సైతం పెరిగిపోయాయి. రాజా సింగ్ రాష్ట్ర పార్టీలో ఎవరిని వదిలిపెట్టకుండా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు చెప్పకుండా చాలా సార్లు టార్గెట్ చేశారు. తనకు సంబంధం లేని అంశాల్లో సైతం స్పందించి కిషన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు లేఖ రాసిన అందులో బీజేపీ ప్రస్తావన ఉంటే చాలు రాజా సింగ్ సొంత పార్టీపైనే బాణాలు ఎక్కుపెడుతూ రియాక్ట్ అయ్యేవారు. తనపై చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దమ్ముంటే సస్పెండ్ చేయండి, అందరి బాగోతాలను బయట పెడతానని కూడా ఒక దశలో సవాల్ చేశారు. ఇన్ని రోజులు రాజా సింగ్ వ్యవహారం పార్టీ అంతర్గత విషయం అని దాటవేస్తూ వచ్చిన కిషన్ రెడ్డి తాజాగా సటైరికల్ గా మాట్లాడారు. ఆయన సీనియర్ నాయకుడు, పార్టీ కోసం త్యాగం చేశారు. నేను కేవలం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను. రాజా సింగ్ ఏం చెబితే దాన్ని పాటిస్తామని కిషన్ రెడ్డి అనటంతో ఆయన చల్లబడినట్టు కనిపిస్తున్నారు. తర్వాతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శాంతి సందేశం పంపారు. టైం ఇస్తే వచ్చి కలుస్తానని, తన సమస్యలు చెప్పుకుంటారని లేఖ పంపించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా తాను మాత్రం పార్టీ కోసం పనిచేస్తున్నానని లేఖలో చెప్పుకొచ్చారు. అందరి కలిసి ముందుకు పోదామని కిషన్ రెడ్డి లేఖలో చెప్పారు. అయితే నిన్నటి దాకా ఎంత దాకైనా సరే అంటూ తేడాగా మాట్లాడిన రాజా సింగ్ ఇప్పుడు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనడంపై చర్చ జరుగుతోంది. పార్టీ తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఉన్న ఎమ్మెల్యేకి ఇకపై ఎంత ప్రాధాన్యం దక్కుతుంది, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.